హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనము. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వాతంత్రించుకొందురు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం తెలుస్తున్నాడంటే, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వాతంత్రించుకుంటారు. దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి దేవుడు ఇక్కడ నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వాతంత్రించుకుంటారు దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. దేని విషయంలో కూడా భయపడకండి. మరి ఒక నమ్మకం అనేది ఉంటే దేశాన్ని స్వాతంత్రించుకుంటారు దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఉన్నాయో నాకైతే తెలీదు. అయితే దేవుడిని నమ్మండి. అయ్యా, నువ్వు నాకు సహాయం చేయగలరు దేవుడవు, దేశాన్నే స్వాతంత్రించుకోగలవన్నావు. ఈ సమస్యలు ఎంతో లెక్క కాదు, నువ్వు అన్నీ చేయగలిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు ఈ విషయంలో ఈ సమస్యలు ప్రభువా నువ్వు సహాయం చేయయ్యా అని ఆయన్ని వేడుకొని, ఆయన వేడుకుంటే ఆయన ఖచ్చితంగా మీ సమస్య విషయంలో మీకు సహాయం చేసి మీకు కృప చూపిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఆయన నమ్ముకునే వారికి ఏది అసాధ్యం కాదని ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేని విషయంలో కూడా భయపడకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకంలో యేసయ్యా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. మా పాపములను బట్టి మమ్మల్ని క్షమించయ్యా. ఆయన ప్రభువ గొప్ప దేవ, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు. నీకు ఏది అసాధ్యం కాదు. నేను నమ్ముకునే వారు దేశాన్ని స్వాతంత్రించుకుంటారు. అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప కొడుకుని చెప్పావు దేవా. మరి ఈ వీడియో చూస్తున్న వారు ఈ సమస్యతో వీడియో చూస్తున్నారు నాకైతే తెలియదయ్యా దేవా. వారిని నమ్మండి, నన్ను నమ్మండి, నేను సహాయం చేస్తాను. నాకు అసాధ్యమైనది ఇది అని, అసాధ్యమైనది ఏది లేదని ఆజ్ఞాపిస్తున్నావయ్యా. అది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నిన్ను నమ్మేటట్లు నీవే ప్రోత్సహించాయా. వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారు వాళ్ళ సమస్యను తీర్చాయా, నువ్వే ప్రోత్సహించాయా. ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ, ఈ భూమిలో ఉన్న వారందరూ నేను తెలుసుకొని బాప్తిసం పొంది ఉదయం ఒక మార్గం పొందేటట్టు సహాయం చేయ. ఎవరైనా నేను తెలుసుకోకపోతే నేను తెలుసుకోవాలయ్యా. నేను తెలుసుకొని కూడా బాప్తిసం పొందకపోయింది, బాప్తిసం పొందాలయ్యా. బాప్తిసం ముందు కూడా మారు మనసు పొందకపోయింది, మారు మనసు పొందాలయ్యా. నువ్వే సహాయం చేయ. యేసుకృష్ణనామములో వేడుకుంటున్నాను నా వరం తండ్రి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి దేని విషయంలో మీరు ఇబ్బంది ఉన్నారు నాకైతే తెలియదు. ఆయన నమ్మండి, ఆయన మీకు సమాధానాన్ని ఇస్తాడు, ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాడు. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కృపాశీస్సులు అందరికీ తోడైంది నడిపించడం కాక ప్రార్థన అవసరాలకు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఏ సమయాలైనా మరి మీ కొరకు ప్రార్థన చేయబడను. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. మరి మీ ప్రార్థన సోదరుల కొరకు ఏ సమయానైనా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము ప్రార్థిస్తాం. ఇలాంటి కష్టమైన సమస్య దేవుడు తీరుస్తాడు, కృప చూపిస్తాడు. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. కృపాశీస్సు మనందరికీ తోడు నడిపించుగాక. ఆమె ప్రైజ్ లార్డ్.